तेलंगाना के मेरे साथी हिंदी अध्यापक और अध्यापिकाओं को सभी को सविनय नमस्कार और मदीना हिंदी विद्यालय जोगलांबा गद्वाल के द्वारा सभी को सविनय स्वागत। आज हम इस वीडियो में डिग्री सेकंड ईयर के बारे में अकाडमी बुक के बारे में चर्चा करेंगे। మనము ఈ వీడియోలో డిగ్రీకి సంబంధించిన అకాడమీ బుక్ సెకండ్ ఇయర్ సంబంధించిన సెమిస్టర్ 3 సెమిస్టర్ 4కు సంబంధించిన విషయాన్ని మనము ఈ వీడియోను 3 భాగాలుగా లేదా 4 భాగాలుగా మనం చర్చించుకుందాము। ప్రతి వీడియోను అప్డేట్గా మీరు చూస్తూ ఉండండి। అలాగే మనం మెటీరియల్ని కూడా 5 యూనిట్ల ప్రకారము ఎంతో ప్రామాణికంగా మనం తయారు చేయడం జరిగింది। అందరూ కూడా ఇంతకుముందు గత వీడియోలో కూడా మనం తెలియజేసినాము, కొన్ని పేజీస్ మైక్రో ప్రింటింగ్ ఉంటుంది, కొద్దిగా మీరు పెద్ద మనసుతో తీసుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నారు। అలాగే మన మెటీరియల్ కావాల్సిన వాళ్ళు కూడా తీసుకున్నా కూడా ఆ మైక్రో అనే కొన్ని పేజీస్ మాత్రం ఉంటాయి, వాటిని మీరు సహృదయంతో స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా मदीना हिंदी विद्यालय द्वारा मैं अंदर కూడా విన్నవించుకుంటున్నాను। और उसके साथ साथ हम हर दिन यूट्यूब में 2 प्रश्न दिया जाता है। అన్నీ కూడా లిట్కు సంబంధించింది, జేఎల్కి సంబంధించిందే మనం ఇవ్వడం జరుగుతుంది। దాదాపు అందరూ కూడా దాన్ని ఫాలో అవుతున్నారు। మీకు ఎక్కడైనా క్వశ్చన్లో, ఎందుకంటే మేము ప్రతి క్వశ్చన్ని అప్లోడ్ చేసేటప్పుడే అది ఎక్కడి నుంచి రాసినామనేది ఒక బ్లూ ప్రింట్లో మేము రాసి పెట్టుకున్నాం కాబట్టి మీరు ఎవరికైనా డౌట్ ఉంటే నాకు వెంటనే మీరు ఆ యూట్యూబ్లో చూపెడితే దానికి సంబంధించిన ఫిగర్ కూడా మేము పెట్టడం జరుగుతుంది। ఎందుకంటే ఒక ప్రశ్న అనేది నీకు తప్పు రూపంలో నేను తెలియజేస్తే అది నీ జీవితానికే చాలా ఇబ్బంది పరుస్తుందని మాకు తెలుసు। అందుకోసమే 1-2 సార్లు బాగా ఆలోచించుకొని ఆ యొక్క సిలబస్ ప్రకారము యూట్యూబ్లో అప్లోడ్ చేసి మళ్ళీ అది ఎక్కడి నుంచి రాసినామనే బ్లూ ప్రింట్ ప్రకారము నీట్గా మేము ఒక పుస్తకాన్ని కూడా మెయింటైన్ చేస్తున్నాము, ఎక్కడి నుంచి తీసుకుంటున్నామని కూడా మనం తెలియజేస్తున్నాము। కాబట్టి మీరు ఆ క్వశ్చన్స్ విషయంలో ఏం భయపడాల్సిన పని లేదు। రోజుకు 200 మంది అట్లా రాస్తున్నారు, ఇంకా సంఖ్య పెంచి ఇంకా ఎక్కువ మంది రాస్తే ఇంకా మంచిది। ఎందుకంటే ఫ్రీగా మీకోసము ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నాము। ఒక 10 నిమిషాలు, ఒక అరగంట టైం దీన్ని కేటాయిస్తున్నాము। ఇది ఒక మంచి పని చేయడానికి మదీనా హిందీ విద్యాలయం ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుంది। అలాగే ఈ మెటీరియల్లో మనం దాదాపు అంతా కూడా ఏ పుస్తకాల ద్వారా రెఫర్ చేసినామనేది కూడా మనం అన్నీ అప్డేట్గా పెట్టుకున్నాము। ఏమి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా చదవండి। కొంతమంది మిత్రులు సార్ ఇయర్స్ అక్కడక్కడ కొన్ని చేంజెస్ ఉన్నాయి అంటే ఇయర్స్ సంబంధించిన బిట్స్ పెద్దగా రావు, ఒకవేళ వచ్చినా కూడా దాదాపు డిస్టెన్స్ రూపంలో ఉంటుందే తప్ప దగ్గరగా మాత్రము ఎట్టి పరిస్థితులు ఏడు, దాన్ని మీరేం కూడా కంగారు పడాల్సిన పని లేదు। అలాగే టీఎస్ సెట్ పడింది, ఒక మిత్రుడు నాకు అడిగిండు టీఎస్ సంబంధించిన సెట్ సంబంధించిన సిలబస్ ఏందయా అన్నాడు। నేను ఆ మిత్రుడు ఒకటే మాట చెప్పాను, ఇప్పుడు సెట్ రాయడం నీకు అంత అవసరమా? సెట్ రాస్తే దేనికి క్వాలిఫికేషన్ ఉన్నది? డిఎల్కి సంబంధించింది। ఇప్పుడు టీఎస్ జేఎల్ పడింది మన కంటి ముందు, భగవంతుడు దయదలిస్తే టీఎస్ గురుకులాలో టీజీటీ పీజీటీ, అలాగే టీఆర్టీలో ఎల్పి హిందీ, ఎస్ఏ హిందీ, ఇన్ని పోస్టులు ఈ 6 నెలలు పడుతుంటే దాన్ని వదిలేసి నేను సెట్ రాస్తాను అని సిలబస్ చెప్పడం అంటే అది ఎంత అమాయకంగా, ఎంత అవివేకంగా ఉందో ఆలోచన చేయండి। ఎందుకంటే టీఎస్ సెట్ నోటిఫికేషన్ ఇయర్ తర్వాత మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ కూడా పడుతుంది। ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా నోటిఫికేషన్స్ అన్నీ బంద్। మనం ఆల్రెడీ అనుభవపూర్వకంగా తెలుసు, 2017 తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ మనకి ఇప్పుడు వచ్చింది అంటే దాదాపు 5 సంవత్సరాలు, మళ్ళీ నోటిఫికేషన్ రావడానికి 5 సంవత్సరాలు। ఒక మేడం గారు ఎంతో బాధపడుతూ నాకు ఫోన్ చేసి అడగడం జరిగింది, సార్ టీఎస్ గురుకులాలు కోర్టు వివాదం అన్నీ కూడా పక్కన పెడుతున్నారు,
మన దాంట్లో హిందీ ఉంటుందా అంటే, మేడం ఉండదని మనం భగవంతుని కోరుకుందాము, ఉండకూడదని కూడా భగవంతుని కోరుకుందాము, నోటిఫికేషన్ మన పోస్టులు రావాలని మనం కోరుకుందాము అంటే, ఒకవేళ రాకపోతే మనం ఏజ్ బారైపోతుంది సార్ అని ఎంతో బాధపడుతుంది. అందుకే మిత్రులారా, నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి, వచ్చిన అవకాశాన్ని చాలా బలంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనం ఈ 8 నెలలు పుస్తకాలకు బానిస కావాలి. ఒక మేడం ఫోన్ చేసి అడిగారు, సార్ యాప్లో 2000 3000 వీడియోలు చూస్తుంటే నాకు తలనొప్పి పుడుతుంది సార్, అందుకే పుస్తక పఠనం అన్నారు. పుస్తక పఠాన్ని మించింది లేదు. మనకు తెలుసు అందరికి కూడా అమ్మ పాలు డబ్బా పాలు ఎలాంటివో. కాబట్టి అదే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దానివల్ల స్ట్రెయిన్ ఎక్కువ అవుతాం. కాబట్టి సాధ్యమైనంత చూడండి, అప్పుడప్పుడు చూడండి, దాంట్లో ఉన్న సారాంశాన్ని తీసుకొని ఎక్కువగా పుస్తకాలు చదవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని అది నా యొక్క సలహా. అది నీ యొక్క వీలును బట్టి ఏ విధంగా అనేది నువ్వు దాన్ని ఉపయోగించుకొని నువ్వు ఏం చేస్తావో తెలియదు. మొత్తానికి ఈ TSJLలో హిందీ సాధించుకో, సెట్ పడింది, సెట్ అప్లై చేసుకోవాలి. ఇలాంటి పిచ్చి ఆలోచనలు, పిచ్చి భ్రమలన్నీ పక్కన పెట్టేసి మనకు కావాల్సింది అవార్డ్స్ కాదు, రివార్డ్స్. అంటే దాని అర్థం ఏంటంటే, మనకు కావాల్సింది జీతం వచ్చే ఉద్యోగం కావాలి, కానీ సర్టిఫికెట్లు వచ్చే కోర్సులు మనకు అవసరం లేదు. ఇప్పుడు కావాల్సింది మనకు జీతం ఇచ్చే ఉద్యోగాలు. అంటే TSJL और TGT హిందీ, PGT హిందీ, TRTSA హిందీ, LP హిందీ, ఇవి మనకు కావాలి. ఇవి మన కళ్ళ ముందు రావాలి. ఇవి రావాలని మనం కోరుకోవాలి. వచ్చిన దాని నోటిఫికేషన్ మీద చదవడానికి మనం ప్రారంభించాలి. TSJL ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసి 2 నెలలు అయిపోయింది, 3వ నెలలోకి వస్తున్నాము. మనం కూడా వీడియోలు మనం వారానికి అప్లోడ్ చేస్తున్నాము. అంటే దాని అర్థం ఏంటంటే, అబ్స్ట్రాక్ట్ రూపంలో ప్రతి దానికి ఒక్కొక్క వీడియో చూసుకుంటే అవసరం లేదు. ఒక్క వీడియో చేసినామంటే ఆ వీడియోని బట్టి మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలంటే 230 కిలోమీటర్లు నువ్వు హైవేకి వెళ్ళిపోయా అంటే ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే, ఇంక హైవేలో చూసుకుంటే వెళ్ళిపోవడమే. అంతేగాని ప్రతి కిలోమీటర్కు ఆగి ఇక్కడ నుంచి ఇట్లా పో, ఇక్కడ నుంచి ఇక్కడ పో అని చెప్పుకుంటున్నామా అంటే అది చాలా అమాయకత్వం అవుతుంది. కాబట్టి హార్డ్ వర్క్ చేయండి. ఎందుకంటే ఈ 6 నెలలు, ఈ 8 నెలలు మనం పుస్తకాలకు బానిసలైతే మిగిలిన 61 సంవత్సరాలు రాజులాగా మనం బతకొచ్చు. అలా కాకుండా ఈ 6 నెలలు 8 నెలలు మనం పుస్తకాలు బానిసలు కాకుండా ఆత్మవిశ్వాసంతో, ఓవర్ ఆత్మవిశ్వాసంతో, ఓవర్ కాన్ఫిడెంట్ తోటి మనం వీటిని నిర్లక్ష్యం చేస్తే మిగిలిన 61 సంవత్సరాలు మనం బానిసలుగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మనం ఇప్పుడు పుస్తకాలకు బానిసలుగా మనం మారితే ఖచ్చితంగా జో భరోసా రక్కర్. అందుకే ఇప్పుడు ఏక్ భరోసా, ఏక్ బల్, ఏక్ ఆస్ విశ్వాస్, ఏక్ రామ్ ఘనశ్యామ్, ఇచ్ చాతక్ తులసీదాస్ అన్నాడు. ఏ విధంగా ఆయన చాతక పక్షి ఏ విధంగా వర్షపు నీటిని నమ్మిందో, ఏ విధంగా రాముణ్ణి తులసీదాస్ గారు నమ్మిండ్రు, మనం ఈ పుస్తకాలను నమ్ముదాం. ఖచ్చితంగా కన్నతల్లి ఎప్పటికి కూడా మనల్ని మోసం చేయదు. కాబట్టి మరొక్కసారి మీ అందరికి కూడా హార్డ్ వర్క్ చేయాలని మదీనా హిందీ విద్యాలయ్ ప్రతి 5 యూనిట్ల మీద కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం డిగ్రీ సెకండ్ ఇయర్, తర్వాత ఫస్ట్ ఇయర్, తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత 5 యూనిట్ల మీద కూడా లిటరేచర్ సంబంధించింది. ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో కూడా హిందీ లిట్ ఉంది, హిందీ కవుల గురించే ఉంది. ఇది కూడా మనం రెఫర్ చేసినట్టే, ఏం భయపడాల్సిన పని లేదు. అలాగే కొంతమంది పుస్తకాలు దొరకడం లేదంటున్నారు. అవి PDF ఫైల్స్ మనం ముందే చెప్తున్నాము. యూట్యూబ్లో మన క్లాసులు ఉంటాయి. అలాగే యాప్లో మనకు ఎగ్జామ్ అండ్ PDFs ఉంటాయి. ఇంతకుముందు మేము సెట్ చేసినప్పుడు అవి ప్రింటింగ్ రావడం లేదు. ఇప్పటి నుంచి మేము సెట్ చేసినాము. రేపు సండే నుంచి నువ్వు ప్రింట్స్ తీసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఈ డిగ్రీకి సంబంధించిన బుక్కు సంబంధించింది 4 భాగాలుగా చేసి 4 భాగాలను కూడా PDF ఫైల్స్ మేము పెట్టడం జరుగుతుంది. రేపు సండే నుంచి దాన్ని ఉపయోగించుకొని నువ్వు ప్రింట్ కూడా తీసుకొని చదువుకో. ఒక మేడం ఫోన్ చేసి రోజు అది చదువుకో అంటే కళ్ళన్నీ పీకుతున్నాయి సార్ అంది. అలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏముండదు. మీకు ఉపయోగపడాలి, మీకు ఉపయోగపడే విధంగానే చేస్తామే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పడేటట్టు మనం చేయము. కాబట్టి దయచేసి मेरी साथी हिंदी अध्यापक और अध्यापिकाएँ विनम्रता से और एक बार मैं आपको चेतावनी करता हूँ, जो इस समय जो निर्लक्ष्य रूप में नहीं होना चाहिए, आलसी के रूप में नहीं होना चाहिए. ఎట్టి పరిస్థితుల్లో ఈ 6 నెలలు 7 నెలలు బలంగా చదువు. బలంగా ఒక ఇంతకుముందు మనం 2-3 రోజుల పేపర్లో కూడా చూస్తున్నాము. ఆయన 2 చేతులు 2 కాళ్ళు లేవు, అయినప్పటికీ కూడా ఆయన ప్రపంచ
గొప్ప మోటివేషనల్ స్పీకర్ అయింది ఆయన. అంటే అర్థమైంది, మనకు కూడా ఏదో శక్తి మనకి ఇచ్చుంటాడు, దాన్ని ఉపయోగించుకొని భగవంతుణ్ణి. విల్మా గ్లోడియన్ రుడాల్ఫ్ మన 8th క్లాస్లో కంటెంట్లో ఉంది. ఆమె ఏం చెప్పింది వాళ్ళ అమ్మ, భగవాన్ పర్ భరోసా और अपने पर भरोसा और పరిశ్రమ పర్ లగన్. ఇవి ఉన్నట్లయితే, ఈ 3 ఉన్నట్లయితే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాం. కాబట్టి మీరు కూడా అందరూ కూడా హార్డ్ వర్క్ చేయాలని, అలాగే మన మెటీరియల్ కూడా ఎంతో ప్రామాణికంగా మనం తయారు చేయడం జరిగింది. ఇది మీకు ప్రిఫరెన్స్గా కూడా ఉపయోగపడుతుంది. వీటిని కూడా మీరు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ ద్వారా కోరుకుంటున్నాము. ఇప్పుడు మనము ఈ డిగ్రీ సెకండ్ ఇయర్ బుక్లో ఏముంటుంది, మనకు సెమిస్టర్ 3 ఉంటుంది, సెమిస్టర్ ఉంటుంది. ఈ డిగ్రీకి సంబంధించిన సెకండ్ ఇయర్ బుక్ను మనం ఏమన్నామంటే కావ్య నిధి ఔర్ హిందీ సాహిత్యక ఇతిహాస్. కావ్య నిధిలో అంటే సెమిస్టర్ 3లో మనకి ఏమి ఇచ్చిండంటే 8 లెసన్లు ఇచ్చిండు. సెమిస్టర్ 4లో 8 లెసన్లు ఇచ్చిండు. అంటే మొత్తం కూడా మనకు 16 లెసన్లు ఇచ్చిండు. హిందీ సాహిత్యక ఇతిహాస్ ఇచ్చిండు. చాలా అద్భుతమైన బుక్ సార్ ఇది. ఖచ్చితంగా నేను 100% మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే మనకు మొదటి యూనిట్లో కొంతమంది కవుల యొక్క प्रमुख पंक्तियों के बारे में, दोहों के बारे में पढ़िए, उनकी जीवन के बारे में गहन रूप में पढ़िए అని ఇచ్చిండు. దీన్ని మీరు ఉపయోగించుకోవాలి, చదవండి, హార్డ్ వర్క్ చేయండి. डिग्री सेकंड ईयर में 3rd सेमिस्टर और 4th सेमिस्टर. 3rd सेमिस्टर में काव्य निधि में 8 पार्ट और सेमिस्टर 4 में काव्य निधि में 8 पार्ट. पूरे कितने होते हैं? 16. మొత్తం కూడా మనకు 16 పాఠాలు ఉన్నాయి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. హిందీ సాహిత్యక ఇతిహాస్ అని దాని గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం బాగా గమనించండి, నాగేంద్ర బుక్కులు, డాక్టర్ గులాబరాయ్ బుక్కులు, అలాగే మన మెటీరియల్ ఇవి చదువుతున్నా కూడా ఈ పుస్తకాలను కూడా రెఫర్ చేయాలి. ఇవి అకాడమీకి సంబంధించిన పుస్తకాలు, ప్రామాణికమైనవి. అందుకే మనకు సిలబస్ కాపీలు ఏమి ఇచ్చిండు, పీజీ లెవెల్ అని ఇచ్చిండు. అక్కడ మీరు బాగా గమనించండి. అందుకోసమే మనము ముందు కంటెంట్ పుస్తకాలే చదువుతున్నాం. మనము రేపు ఎగ్జామినేషన్లో వీటిలో నుంచి ఖచ్చితంగా వస్తాయి. నిర్లక్ష్యం చేయొద్దండి. పుస్తకాలు దొరకలేదని కంగారు పడొద్దండి. మనం పీడిఎఫ్ ఫైల్స్ పెడుతున్నాము. ఒక్కసారిగా ఇంత ఆశించొద్దు. భాగాలుగా మేము పెట్టి నీకు పరిపూర్ణంగా మదీనా హిందీ విద్యాలయ 100% नीकु साथ देती है. इसमें दूसरी बात नहीं है, जो ईमानदारी से करना चाहिए. మనం వారానికి 1-2 అప్లోడ్ ఎందుకు చేస్తున్నామంటే వారమంతా చదవాలి. రోజు మనం ఎక్కువ వీడియోలు చూడడం వల్ల కూడా మనకు మెంటల్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. రూట్ తెలుసుకోవాలి, ఆ రూట్ ప్రకారమే మనం చదువుకొని వెళ్ళాలి. అలాగే ఇప్పుడు ఈ డిగ్రీ సెకండ్ ఇయర్లో సెమిస్టర్ 3లో మనకు 8 లెసన్లు, సెమిస్టర్ 4లో 8 లెసన్లు, మొత్తం మనకు 16 లెసన్లు. ఇప్పుడు మనము ఈ పార్ట్లో ఈ మొదటి సెమిస్టర్ 8లో ఉండే లెసన్లు ఏంటివి, వాళ్ళ పేర్లు ఏంటివి, ఇవి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మొదటి లెసన్ వచ్చేసి కబీర్ కే దోహే. ఈ కబీర్ కే దోహే అంటే మనందరూ తెలుసు. కబీర్ कौन ज्ञान मार्ग के प्रवर्तक होता है और समाज का सुधारक होता है. वाणी के डिक्टेटर किसने कहा? హజారీ ప్రసాద్ ద్వివేదినే కహా. అది ఎక్కడుందంటే ఈ టెక్స్ట్ బుక్లో నీట్గా రాయబడి ఉంది. అందుకోసమే ఈ టెక్స్ట్ బుక్ను నువ్వు చదువుకొని నీట్గా రాసుకో. ఈ లెసన్లో కబీర్ కే దోహే లెసన్లో 4 దోహేలు ఉన్నాయి. మరి లెసన్కి సంబంధించిన 10 దోహేలు ఉన్నాయి. మనం ఆల్రెడీ మొదటి యూనిట్లో 10 ముఖ్యమైన కవుల యొక్క గహన్ కే రూప్ మే దోహే ముఖ్య పంక్తి అన్నాం. కాబట్టి ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం పీడిఎఫ్ 8 లెసన్లను మనం మన మదీనా హిందీ విద్యాలయ యాప్లో అప్లోడ్ చేస్తాం. ఈ 8 లెసన్లకు సంబంధించిన ఎగ్జామ్ పేపర్ని కూడా మనం ఒకరోజు పెడతామని డేట్ అనౌన్స్ చేస్తాము. అప్పుడు కూడా వీటిలో నుంచి కూడా నువ్వు రాయడానికి ప్రయత్నం చెయ్యి. అలాగే చాలామంది సార్ పలానా వీడియో చేయండి అని చెప్తున్నారు. ఆ వీడియోలు కూడా మేము ఖచ్చితంగా మీకు తయారు చేస్తాము. ఎందుకంటే మనమిద్దరం కూడా ఉపాధ్యాయులమే,
సాటి ఉపాధ్యాయులమే. విద్యార్థిగా నువ్వు అనుకోవద్దు, నువ్వు సాటి ఉపాధ్యాయుడు అన్న భావనతోనే మదీనా హిందీ విద్యాలయం ఉంటుందని మర్చిపోవద్దు. అలాగే బాల్ లీలా లెసన్ చూడండి. బాల్ లీలా కిస్నే లిఖా? సూరదాస్. అడుగుతాడు ఎగ్జామ్లో, బాల్ లీలా కిస్నే లిఖా అని అడుగుతాడు. అంటే మనము మ్యాక్సిమం గెస్ చేస్తాం, ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతాం, ఒత్తిడిలో ఉంటాం ఎగ్జామ్ టైంలో. కాబట్టి నీట్గా గుర్తుపెట్టుకోవాలి. సూరదాస్. లెసన్లో 5 దోహేలు ఉన్నాయి, పాఠంలో మనకు 3 కవితలు ఉన్నాయి. ఇవి కూడా మనం బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక థర్డ్ లెసన్ తులసీకే దోహే. ఒక మిత్రుడు, ఒక స్టూడెంట్ ఏం చేసినాయంటే ఎగ్జామ్ హాల్లో రాస్తూ తులసీకే దోహేకే కవి కౌన్ హే అని అడిగిండు. ఆ పిల్లడు చాలా డెప్త్గా చదివిండు, చాలా పుస్తకాలు రెఫర్ చేసిండు, డెప్త్గా చదివిండు. ఆ డెప్త్గా చదివి డెప్త్గా ఆలోచించి ఆ పిల్లవాడి ఆలోచన ఎలా ఉందా అంటే తులసీకే దోహే కిస్నే లిఖా అంటే ఎవరు రాసింటాడబ్బా అని రహీం అని పెట్టొచ్చిండు. అంటే అదే నేను చెప్పేది. ఇసే कहते हैं जो साइकोलॉजी में होमोस्टासिस कहते हैं, समता स्थिति रहना चाहिए. हम తులసి కే దోహే కౌన్ హే అంటే తులసీదాసే. కానీ ఎగ్జామ్ హాల్లో పోయినప్పుడు తులసీకే దోహే అంటే తులసీకే దోహే ఇంత ఈజీ బిట్ ఇస్తాడా, ఇంత డైరెక్ట్ బిట్ ఇస్తాడా? ఇస్తాడు. డైరెక్ట్ బిట్లు కూడా కొన్ని ఇస్తాడు. డైరెక్ట్ బిట్లు కూడా కొన్ని ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. అలా కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తులసీకే దోహే తులసీదాస్. ఈడ చూడండి, పార్ట్ మే 13 దోహే, లెసన్ మే 10 దోహే, 23 దోహే. ఇవి వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రామాణికంగా అకాడమీ పుస్తకాల్లో కాబట్టి ఈ దోహేలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. और 4th లెసన్ చూడండి, నవయువకోంసే. ఇది అడుగుతాడు ఎగ్జామ్లో. నవయువకోంసే అంటే ఇది ఎక్కడ లేదు, ఈ పుస్తకంలో ఏడలేదురా అని మనం వెతుకులాడుతుంటాం. నాగేంద్రలో ఉండదు, గులాబ్ రాయ్ దేంట్లో ఉండదు. కానీ ఇది అకాడమీ పుస్తకంలోది కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. नवयुवकों से किसने लिखा? मैथिली शरण गुप्त जी ने लिखा. उनके बारे में पूरा जानकारी इसमें दिया गया है. कविता 3 कविताएं जो मैथिली शरण गुप्त के बारे में है. और बाद में 5వ లెసన్ फूल और कांटा రాసింది అయోధ్యాసిం ఉపాధ్యాయ్ అరి ఔద్ జీనే. ఒక్కోసారి ఎగ్జామినేషన్లో కవుల పూర్తి పేరు కూడా అడుగుతాడు. కాబట్టి చదివేటప్పుడు మనము అయోధ్యాసిం ఉపాధ్యాయ్ అరి ఔద్ జీ అని చదవండి. కవులను జీ అని మనం గౌరవిస్తే వాళ్ళు పైనుంచి మనకు దీవెనలు ఇస్తారు కాబట్టి జీ అని పెట్టి గౌరవిస్తూ గుర్తుపెట్టుకోండి. దీని కవితలు ఎన్నున్నాయంటే 5 కవితలు ఉన్నాయి. అలాగే 6వ లెసన్ భారత్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ జయశంకర్ ప్రసాద్ जी. మనందరూ తెలుసు छायावाद के प्रवर्तक. इन्होंने किसी क्षेत्र में लिखे उपन्यास हो, कहानी हो, एकांकी नाटक हो, किसी भी क्षेत्र में उन्होंने प्रमुख 3 या 5 कवियों में रहते हैं. అంత గొప్పవాడు జయశంకర్ ప్రసాద్ జీ. ఈయన గురించి కూడా ఈయన కవితలు కూడా మొత్తం కూడా 6 ఉన్నాయి. భారత్ ఎవరు రాసినారు అంటే जयशंकर प्रसाद जी. और जीवन का अधिकार के बारे में सुमित्रानंदन पंत जी ने, हम सब लोग जानते हैं, छायावाद के प्रमुख स्तंभ और हिंदी के सुकुमार कवि और प्रकृति के बेजोड़ कवि के रूप में इनको मानते हैं. और इनकी कविताएं 4 जो काव्य निधि में सेमिस्टर 3 में दिया गया है. और अंत में मेरा नया बचपन అనే లెసన్. అంటే దాదాపు బచ్పన్ అంటేనే మనందరికి గుర్తొస్తుంది సుభద్రా కుమారి చౌహాన్ జీ. ఈ సుభద్రా కుమారి చౌహాన్ జీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈమె కవితలు ఎన్ని ఇచ్చిందంటే 23 ఇచ్చిండు. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 23 ఇచ్చిండు. దీంట్లో ఒక బిట్ ఉంది సార్. ఇక్కడ ఏం బిట్ అంటే మనందరికీ మ్యాక్సిమంగా చాలామందికి ఐడియా ఉండదు. ఈ సుభద్రా కుమారి చౌహాన్ జీకి పుత్రి सुधा को हमारी उपन्यास सम्राट प्रेमचंद जी का पुत्र अमृत राय से शादी या विवाह किया है. అంటే చూడండి, ఇలాంటి కీలకమైన బిట్లు మనకి అకాడమీ బుక్కులోనే దొరుకుతాయి. కాబట్టి దయచేసి मेरी साथी हिंदी अध्यापक और अध्यापिकाएं जो हम पढ़ते समय जो गहन रूप में पढ़ना चाहिए.
ఈ 8 లెసన్లను మనము ఈ సెమిస్టర్లో మీకు ఈ కావ్యనిధి థర్డ్ సెమిస్టర్లో ఇవ్వడం జరిగింది. ఈ 8 లెసన్లను కూడా మనము సండే రోజు మన యాప్లో మొత్తం పేజీ టు పేజీ అప్లోడ్ చేస్తాము. ఈ 8 లెసన్లను ప్రింట్ తీసుకోవడానికి పుస్తకాన్ని కొనేటప్పుడు కానీ పుస్తకం కాస్ట్ విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో దయచేసి దాన్ని చులకన భావనతో చూడవద్దు, చులకనగా అడగవద్దు. ఎందుకంటే ప్రతి పుస్తకము మనకు అన్నం పెట్టేది కాబట్టి అన్నం పెట్టేదాన్ని మనం ఎప్పుడు కూడా దాని కొలత అనేది మూల్యం అనేది చూడకూడదు. కాబట్టి మేము దాన్ని గౌరవపూర్వకంగా మీకు దొరికితే మంచిగా చదవండి, ఒకవేళ దొరకలేకపోయినా బాధపడొద్దండి. మన మదీనా హిందీ విద్యాలయ యాప్లో ప్రతి ఆదివారము ఎగ్జామ్ ఉంటుంది, పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది. అలాగే మన యూట్యూబ్లో వారానికి 2-3 క్లాసులు మీకు ఉపయోగపడే విధంగా అప్లోడ్ అవుతుంది. అలాగే ప్రతిరోజు యూట్యూబ్లో మనము 2 క్వశ్చన్స్ కూడా పెడుతూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే కేవలం ఉచితంగా. ఎందుకంటే जो पढ़ाई की सेवा, शिक्षा की सेवा भगवान की सेवा के समान होती है. जो हमारी मदीना हिंदी विद्यालय के द्वारा केवल प्रामाणिक पुस्तकों को लेकर आपको जो सहमत करने के लिए रेफरेंस और प्रेफरेंस के रूप में आपको सहयोग देने के लिए हम मदीना हिंदी विद्यालय द्वारा केवल मटेरियल जो तैयार किया है, बाकी वीडियोस हो, यूट्यूब क्वेश्चंस हो, मदीना ऐप हो, पूरे मुफ्त रूप में रहते हैं आपके जो सेवा करने के लिए. और हम जो हमारी मटेरियल के बारे में एक छोटी बात है, मानसरोवर जो प्रेमचंद जी का कहानियों का संग्राम पूरा जानते हैं, लेकिन कहानी संग्रह मानसरोवर में कितने भाग होते हैं? 8 भाग होते हैं. यह 8 भागों में एक भाग में कितनी कहानियाँ जो संग्रहित किया, यह नागेंद्र में नहीं है, डॉक्टर गुलाब राय में नहीं है और आचार्य रामचंद्र शुक्ल जी में नहीं है, केवल हमारे मटेरियल में इस पेज में है, देखिए. इसलिए हम जो प्रामाणिक रूप में तैयार किया और यह भी आपको रेफरेंस या प्रेफरेंस रूप में उपयोग कर दीजिए. और जो बाकी समय अच्छी तरह है, ఏప్రిల్, జూన్, జూలై ఆర్ ఆగస్టులో ఉంటుంది ఎగ్జాము. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. నిదానంగా చదువు. మల్టీ జోన్ అయినా పర్వాలేదు, ఏ జోన్ అయినా పర్వాలేదు. భగవంతుడు మన కష్టాన్ని ఖచ్చితంగా हमारी ईमानदारी पसंद करता है, आपको ऊंचा स्थान जरूर भगवान ले जाता है. इसलिए कड़ी मेहनत करिए. यह डिग्री हम बीए सेकंड ईयर, डिग्री सेकंड ईयर को जो 4 भागों में आपको विवरण के रूप में देते हैं, यह पहली भाग है. और दूसरी भाग में सेमिस्टर 4th में रहने 9 से लेकर 16 लेसनों के पाठों के नाम, उनके कवियों के बारे में भी आपको जानकारी देते हैं. यह पूरा आपको उपयोग कर लेना चाहिए. सभी को सधन्यवाद.